దానికి నా ప్రభువా, నీ వాక్యపు వెలుగులో, నీ వాక్యపు అద్దములో నాయనా మా పాపములు ఒప్పుకొనుచు, మా పితరుల 3-4 తరముల దోషములు ఒప్పుకొనుచు, మా మీద సాతానికి అధికారం లేకుండా నాయనా మా శాంతి సమాధానమును, మా ఆరోగ్యాన్ని, మా కుటుంబంలో ఉన్న ప్రేమ ఐక్యతను పాడు చేసే సాతాను శక్తుల్ని తరిమి కొట్టి మాకు నెమ్మది సమాధానం ఇచ్చి మమ్మల్ని మీ రక్తంతో కడిగి ఆయన మారు మనసు పోగొట్టుకున్న వాళ్ళు మారు మనసు, రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందుకొని పరిశుద్ధంగా జీవించటానికి మేము ఏ పాపము చేయకుండా, అనగా మాటలు, తలంపులు, క్రియలు, ప్రవర్తనలు ఏ తప్పు చేయకుండా పరిశుద్ధపరచబడటానికి మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించారో నాయనా, మీ ప్రాణాన్ని, మీ రక్తాన్ని దారబోసేశారు తండ్రి. మీరు ఇంత త్యాగం చేశారు కదా, మరి మేమేమి చెయ్యాలో నీ వాక్యం ద్వారా మాకు బోధించమని, మాతో మాట్లాడమని సాయంకాలం యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఎందుకు యేసయ్య సిలువలో చనిపోయాడు చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు సిలువ, శ్రమల, ధ్యానాలు అనుకుంటున్నాం కదా. ఎందుకు ప్రభు ఒక్కసారి ఆయన చనిపోయాడు వాస్తవమే, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తిరిగి తిరిగి మనం ఆయన్ని గాయపరుస్తున్నట్లుగా బైబిల్లో రాసిందండి. మీరు మీ పాపముల చేత ఆయన్ని గాయపరుస్తున్నారని ఉంది ఆ మాట. మరి దాని అర్థం ఏంటంటే ఈరోజు కూడా మనం గాయపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. అరే ఈరోజు ఏంటంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కదా ఆయన గాయాలు మానిపోయినాయి కదా అని అంటే, ఒక దైవజనుడికి వచ్చిన ఒక దర్శనం, ప్రభా నువ్వు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నువ్వు సిలువలో చనిపోయావు కదా, మరి ఈరోజు కూడా నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా, ఇంకా మేము నిన్ను గాయపరుస్తున్నావా అని ప్రార్థన చేస్తే ఆ దైవజనునికి ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో నా కుమారుడా చూడు, ఇదిగో నా చేతులు గాయాలు, కాళ్ళు గాయాలు చూడు అన్నాడు దేవుడు. చేతుల్లో నుంచి రక్తపు చుక్కలు పడుతున్నాయంట పక్కలో నుండి. అదేంటి ప్రభా, నువ్వు ఎప్పుడో కదా నిన్ను చంపేశారు, మరి ఎవరికి ఏ రోగమైనా తగ్గిపోద్ది కదా, ఈ 2000 సంవత్సరాలు దాటిపోయి ఇంకా నీ చేతుల్లోంచి రక్తం ఎలా కారుతుంది, ఈ గాయాలు ఎందుకు మానలేదంటే అప్పుడు ప్రభు చెప్పారట, నన్ను ఇంకా గాయపరుస్తూనే ఉన్నారో నా బిడ్డలైన వారు, నన్నెరిగిన వారు, నా వాక్యమును గైకొనక, నా చిత్తమును చేయక, నా బిడ్డలయ్యుండి నా వాక్యమును నెరవేర్చక నేను చెయ్యొద్దన పని చేసి నా శత్రువైన సాతానుతో ఏకీభవించి వీరు ఒకరినొకరు బాధపరుచుకుంటున్నారు కాబట్టి నన్ను బాధపరిచినట్లే. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, శపించుకుంటున్నారు, ఒకరినొకరు హత్య చేస్తున్నారు కాబట్టి నన్ను బాధ పెట్టినట్టే, నన్ను గాయపరిచినట్టే, నన్ను శ్రమ పెట్టినట్లే. ఎందుకనగా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించని యేసయ్య చెప్పాడు. కాబట్టి పొరుగువాడిని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే, నీ పొరుగువానికి నువ్వు సాయం చేస్తే నాకు సహాయం చేసినట్లే, నీ పొరుగువానికి నువ్వు మేలు చేస్తే నాకు మేలు చేసినట్లే చెప్పాడు కదండి. మత్తయి 25లో కూడా ప్రభువారు కొత్త నిబంధనలో మరీ చెప్పాడు యేసయ్య. కాబట్టి మరి ఎడం పక్కన ఉన్న వాళ్ళతో దేవుడు చెప్తాడు, మత్తయి 25లో అంటాడు, శపించబడిన వాళ్ళారా, నేను ఆకలిగా ఉన్నాను నాకు సాయం చేయలేదు, నేను కష్టాలు ఉన్నాను నాకు సలహా ఇవ్వలేదు, నేను దేవుణ్ణి ఎరగకుండా శ్రమలో అనేక బాధలు పడుతుంటే ప్రభు దగ్గరికి నడిపించలేని వాళ్ళు ఎంతోమంది అలాగే నాశనం అయిపోయారు. అది ఒకడికి పక్కోడికి మీరు అలా చేశారంటే నాకు చేసినట్టు కాదా? నా బిడ్డలను కాపాడొద్దా, మీరు నా బిడ్డలను రక్షించొద్దా? నా బిడ్డలో చెదిరిపోయి ఉంటే వాళ్ళ నా దగ్గరికి తీసుకురావద్దా? చూసారండి, ముందుగా మారిన వాళ్ళం మనం చేయవలసిన పని ఏంటంటే, ఎక్కడెక్కడ మన సహోదరులు ఉన్నారో ఆత్మీయ బిడ్డలో చెదిరిపోయినోళ్ళు, పడిపోయినోళ్ళు, వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని మనం దేవుని దగ్గరికి తేవాలి. అది దేవుడి ప్లానం. అప్పుడే మనం ఆయన గాయాలు రేపినట్టు కాదు, అప్పుడే ఆయన గాయాలు తగ్గుతాయి. అందుకే ఇంకనూ కూడా ఒకవేళ మనమేమైనా ప్రభువుని గాయపరుస్తున్నామా ఈ దినాన్నే, మనల్ని బట్టి దేవుడు ఏమైనా దుఃఖపడుతున్నాడా అని మనం ఈరోజు కూడా హృదయపూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రోజున ఈ సాయంకాలమున మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో కొన్ని అద్భుతమైన మాటలు మనం చూస్తాం. 11-12 అధ్యాయం. 11వ అధ్యాయంలో 25వ వచనంని ఈరోజు మనం ఫోకస్ చేస్తున్నాం. అనగా 22 నుండి 25 వరకు కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఏముంటాయంటే, దేవుడు చెప్తాడు, మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు ఏమైతే దేవుణ్ణి అడుగుతారో
నేను దేవుణ్ణి అడిగాను, నాకు దేవుడు ఇస్తాడని నమ్మాలి. నమ్మాలి, ప్రార్థన చెయ్యాలి, విశ్వసించాలి, ప్రార్థన చెయ్యాలి. అర్థమైందండి? ప్రార్థన, నమ్మిక, ప్రార్థన, విశ్వాసం అస్సలు విడిచిపెట్టకూడదు. నువ్వే కష్టంలో ఉండు, ఏ బాధలో ఉండు, ఏ సమస్యలో ఉండు, ఒకవేళ నువ్వు ఏదైనా పాపంలో ఉన్నావేమో, అయ్యో పాపం మానేసాక దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటే నువ్వు రాలేవు. పాపంలో ఉన్నా సరే యేసయ్యా నన్ను ఆదుకో అని నీ చేయి చాపి దేవుడి దగ్గరికి వచ్చేయాలి. ఆ బంధకాలు తెంచుకొని, ఆ శ్రమలను తెంచుకొని, ఆ కష్టాల్లో, ఆ బాధల్లో నేను వెనక్కి లాగేస్తాక చూస్తారు. ఒక్కొక్కసారి అలా లాగి 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 మనల్ని పాతాళానికి తోసేస్తారు, మన ఆత్మను చంపేస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏం చేయాలి? దూసుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడిపోవాలి. మీకు తెలుసా, జనసమూహములు ఆయన మీద పడుచుండగా రక్తస్రావం గల స్త్రీ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అవకాశమే లేదు. ఆడావిడి మగోళ్ళు బలంగా తోసేస్తుంటే ఎట్లాగెళ్ళిందో తోసుకుంటే వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడ్డదండి. చూడండి ఎన్ని ఆటంకాలు వస్తాయి, ఎన్ని అభ్యంతరాలు వస్తాయి. ఏమంటే దూసుకుని వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. ఇక్కడ ఏం చూస్తామంటే ప్రార్థన, విశ్వాసం, ప్రార్థన, నమ్మిక, ఆ రెండిటితో దేవుడి దగ్గరికి రావాలంట. విశ్వాసం లేకపోయినా, ప్రార్థనాత్మ లేకపోయినా కార్యాలు నెరవేరవు. అందుకే అంటాడు విశ్వాసము, ప్రార్థన, ఈ రెండిటితో మీరు ఏమేమి దేవుణ్ణి అడుగుతారో దేవుడు ఇస్తాడని నమ్మాలి. అప్పుడు ఆమేనని చెప్పాలి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి, 10 మందితో ఏకీభించాలి. నీతో పాటు నాతో పాటు 10 మంది ఆమేనని చెప్పినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. మనం ఒక్కడమే మనం పోరాడొచ్చు, ఒంటరి ప్రార్థన కూడా చెయ్యాలి. కానీ మనం దేవుడిని ఏదైనా అడగాలనుకుంటున్నప్పుడు, దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలనుకుంటున్నప్పుడు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళే ముందే మన మనసు కడుక్కొని, హృదయం కడుక్కొని, మన పెదాలు కడుక్కొని అప్పుడు ప్రార్థన చేయాలి. అదండి విశ్వాసం అంటే. అర్థం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. నేను అపవిత్ర పెదాలతో గంట ముందు అబద్ధాలాడి, గంట ముందు బూతులు తిట్టి, గంట ముందు ఇష్టానుసారంగా ఉండి, ఈ కళ్ళుతో సినిమాలు సీరియళ్ళు అన్నీ చూసేసి తిరిగేసి అన్నీ ముగించేసుకొని టక్కన వచ్చి దేవుని మందిలో కూర్చుంటాం కాదు. అలా దేవుడికి అంగీకారంగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఇంట్లో చిన్న డిస్కషన్లు, గొడవలైనా కూడా సారీ చెప్పేసుకుని వస్తేనే పరిశుద్ధాత్మ తండ్రి ఆవరిస్తాడు. మనం కొన్నిసార్లు ఏం చేస్తాం చెప్పనా, కోపం వచ్చి దెబ్బలాడేసుకుని, ఏమంటే కోపం పెట్టేసుకుని మందిలోకి వచ్చి కూర్చుంటారు. అప్పుడు ప్రభు మాట్లాడ్డాడు. అప్పుడు ఏమిస్తాడంటే దేవుడు, మంద తప్పు అని కాకపోవచ్చు, ఎదుటోళ్ళదే తప్పు కావచ్చు, కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏం చేయమని ఉంది? నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ సహోదరుడికి నీ మీద కోపం ఉంటే క్షమాపణ అడుక్కో. అందుకని ఏంటంటే క్షమాపణ అడుక్కోవటం, పశ్చాత్తాపడటం, తగ్గించుకోవటం, నాలో ఏదైనా పాపం ఉందా ప్రభా అని కడుక్కుంటాం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆశీర్వాదాలకి పాపాలు అడ్డైపోతాయి. మీకు మేలు కలుగకపోవుటకు, మేళ్ళు ఆశీర్వాదాలు కలుగకపోవుటకు మీ పాపాలే కారణం చెప్పాడు దేవుడు. అందుకే ఆ మాట చాలా బాగుంటుంది అనమాట. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా నమ్మండి. అంటే ఏంటంటే మందిరానికి వచ్చే వాళ్ళకి ప్రార్థన ఆశతో రావాలి. ఎప్పుడైతే ప్రార్థనలు తగ్గించేస్తారో, అప్పుడప్పుడు మానేస్తే నీకేమవుతుందంటే కొంచెం ప్రార్థనాత్మ ఉంటుంది. మరి విశ్వాసం ఎంత ఉంటుంది అప్పుడు? అది కూడా కొంచెమే ఉంటుంది. అందుకే కష్టమో నష్టమో జరిగే ప్రార్థనలు అన్నిటికీ నువ్వు వస్తూ ఉంటే నీకు విశ్వాసం ఏమవుద్ది? వస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ఏమవుతుంది? విశ్వాసం పెరుగుతుంది. అది మనం మర్చిపోకూడదు. ఇంకొక మాట చూద్దాం. 25వ వచనంలోనికి వచ్చినట్లయితే 11వ అధ్యాయంలో, మీరు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలు క్షమించును. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తాను. కొన్నిసార్లు మనకే ఎదుటి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు చేసుకున్నప్పుడు, ఒకసారి గొడవలు అయినప్పుడు మనం అనుకుంటాం నేను న్యాయంగానే ఉన్నానా, ఎదుటోళ్ళు అన్యాయంగా ఉన్నారో, తప్పు నాది కాదు కాబట్టి, వాళ్ళది తప్పు కాబట్టి వాళ్ళు నాకు సారీ చెప్పాలి, వాళ్ళు నన్ను క్షమాపణ అడగాలి అని అనుకుంటాం. కానీ వాళ్ళు అడగరు. సరే పోను ఒక రోజు చూసావు, ఒక పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా చూసావు, సాయంత్రం దాకా చూసావు, కానీ పండుకునే లోపల వాళ్ళని అడగకపోతే నువ్వు అడిగేయాలంట. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? విన్నారా ఎప్పుడైనా ఈ మాట? చేస్తున్నామా మనం అలాగా? గమనించండి. ఒక రోజులో
ఇద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు తప్పు ఎవరిదైనా ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఒకరినొకరు క్షమాపణ అడుక్కోవాలి. క్షమించుకుంటాం అనేది చాలా మంచిది. మనిషిని క్షమిస్తే, క్షమించుకుంటూ పోతే మనకు శత్రువులు ఉండరండి. క్షమించుకుంటూ పోతే అందరూ ప్రేమిస్తారు, అందరూ మంచిగా మాట్లాడతారు. క్షమించడం అంటే అర్థం ఏంటి? క్షమించానని చెప్పి మళ్ళీ వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళకే, ఈ ఇంటికాడ ఆ మాట, వాళ్ళ ఇంటికాడ తట్టుకెళ్ళి ఆ మాట, అది చాలా అపవిత్రం అండి. అలా చేసేవాళ్ళు కుటుంబాలు కూలిపోతాయండి. అలా చాడీలు చెప్పి కుటుంబాలు పాడు చేసేవాళ్ళు పిల్లలు చెడిపోతారు, నాశనమైపోతారండి. ఆ శాపాలు ఎవ్వరికే ఎవ్వరి మీదకి రాకూడదండి. మన తల్లిదండ్రులు కూడా అలా ఉండకూడదండి. ప్రార్థన చేయాలండి. మాటలేంటండి? దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు యేసయ్య? చక్కగా చెప్తున్నాడు, మీకు ఎవరికైనా విరోధం ఉంటే క్షమాపణ అడిగేసేయండి. ఎప్పటికి అడిగేయాలి? సూర్యుడు అస్తమించే లోపల అడగమన్నాడు. చాలామంది రోజులు, నెలలో, సంవత్సరాలు కడుపులో దాచుకుంటారు. నాకు వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు పోవాలి. అదొక సెక్షన్. ఇంకో సెక్షన్ ఏంటి తెలుసా? ఎవరైనా చనిపోయినా, ఎవరైనా మంచం పట్టిన హాస్పిటల్లో ఏమంటారు తెలుసా? నాకు అన్యాయం చేశారు కాబట్టి మంచం పట్టారు, సస్తారు వాళ్ళు అంటారు. తప్పండి, అలాగ అనకూడదు. కనీసం ఆ స్థితికి వచ్చాక అయ్యో ప్రభు వాళ్ళకి గ్రహింపి, వాళ్ళకి పశ్చాత్తాపమి, వాళ్ళ పాపాలు ఒప్పుకుని, వాళ్ళ మారు మనసు పొందినట్లుగా నువ్వు దర్శనమిచ్చాలని మారు మనసు ఇవి, వాళ్ళ పాపాలు క్షమించు, వాళ్ళని స్వస్థపరచని ప్రార్థన చేయాలి. అది చాలా ప్రాముఖ్యం. అంతేగాని ఎప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మన పాపాలు పెరిగిపోతాయి. దేవుడు ఊరుకోవడం, దేవుడు అన్నడు ఊరుకోవడం. మీరు వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలి. మన వ్యర్థమైన మాటలు ఎక్కువైపోయాక నువ్వెంత స్తుతి, ఎంత ప్రార్థన చేసినా నీ చెవులు కనపడదు, కానీ దేవుడి చెవులు కనపడదు. అర్థమవుతుందండి? మన ప్రార్థన మనకు కాదు వినపడవలసింది, దేవుడికి వినపడాలి. మన ప్రార్థన మనకే కన్నీళ్ళు, మనకే పశ్చాత్తాపం కాదు రావటం, దేవుడికి పశ్చాత్తాపం కన్నీళ్ళు రావాలి మన ప్రార్థన విని. అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానని అడిగితే. మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అడగాలి దేవుణ్ణి. బాధ్యతలు నెరవేర్చడానికి ప్రార్థనాత్మ కావాలి మనకి. అయ్యో నా బిడ్డ మారాడా లేడా, దారి తప్పుతున్నాడా, మారు మనసు పొందాడా, నీతిగా ఉంటున్నాడా, సైతాన్ ఏమన్నా దాడి చేస్తున్నాడా, నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ కుమారుడు కుమార్తె కోసం, నీ బంధువుల కోసం ప్రార్థించే భారం అది మనకి. ఇంకొక వాక్యంలోనికి మనం వెళ్దాం. 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రియులారా, మార్కు సువార్త 12వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. 28 నుండి 34 వరకు కొన్ని వాక్యాలు ఇక్కడ మనం చూస్తాం. ఏం చూస్తామంటే, ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు. శాస్త్రులు అనగా ధర్మశాస్త్ర గ్రంథములు ప్రవీణులైన వారు, వాళ్ళు ఆ అధికారం పొందిన వాళ్ళు, జ్ఞానవంతులు అని అర్థం, బాగా చదువుకున్నోళ్ళు అని అర్థం మన భాషలో చెప్పాలంటే. వచ్చి ఒక శాస్త్రి వచ్చి అంటున్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి ప్రభు అని అడుగుతున్నాడు. అంటే దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చారు నిర్గమకాండంలో, 20వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో. ఇంకా కొన్ని ధన్యతలు ఇచ్చాడు దేవుడు. చాలా మాటలు ప్రభువారు చెప్పారు. వీటన్నిటిని బట్టి ప్రభువారు ఏం చెప్తున్నారంటే, కొన్ని మాటలు చెప్తే యేసు ప్రభు వారితో ఆ శాస్త్రి అంటున్నాడు, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అంటున్నాడు. అతనికి ఒకటి అర్థం కాల. ఇవన్నీ ఎవడు చేస్తాడో ఒక్కటి ఉంటే అది చేసేద్దామనే ఆలోచన అన్నమాట. ఒక్క మాటలో చెప్పండి అంటారు కదా. కానీ యేసయ్య ఒక్క మాటనే అన్ని మాటలతో కలిపి చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు ఒకసారి చూద్దాం. మనం 29వ వచనంలో మనం చూస్తే అంటాడో, మన దేవుడు ప్రభువును, అద్వితీయ ప్రభువు. మన దేవుడు ఎవరండి? మన ప్రభువు ఎవరండి? అద్వితీయ ప్రభువు. ఇంకే చక్కని మాటలు రాసి ఉంటాయి. నీ ప్రభువును, నీ దేవుడు. చూసారండి, మన దేవుడును మన ప్రభువు అద్వితీయుడు. ద్వైతము, అద్వైతము, ఈ సిద్ధాంతాలు ఉంటాయి, తెలుసు కదా మీకు. కాబట్టి ఆయన ఏంటంటే అద్వితీయుడు, అంటే అందరికంటే గొప్పవాడు. ఆయన ఓ మాట చెప్పాడు. ఆయన మాట చెప్తేనే ఆ మాట చాలా గొప్పది. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ద లార్డ్ ఈజ్ ఓన్లీ వన్ లార్డ్ అని రాసి ఉంటుంది. ద లార్డ్ ఈజ్ ఓన్లీ వన్ లార్డ్.
ఆ ప్రభు ఒకే ఒక ప్రభు, ప్రపంచం అంతటికనే ప్రభు అంటేనే బహువచనం. అది పక్కన పెడదాం. 29లో ఓ మంచి మాటలు చెప్పాడు. 29:30 ఏమంటాడంటే, ఆ మాట చూద్దాం. నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుణ్ణి, నీ ప్రభువుని ప్రేమించండి. నీ దేవుణ్ణి, నీ ప్రభువుని ప్రేమించండి. ఇక్కడ మనం చూస్తే 4 మాటలు ఉన్నాయి. హృదయముతో ప్రేమించాలంటే యేసయ్యని. దేంతో ప్రేమించాలి? హృదయముతో ప్రేమించడం అంటే అర్థం ఏంటి తెలుసా? నీ హృదయం ఎప్పుడూ దేవుని కొరకే తెరవాలి, దేని కొరకు తెరవకూడదు. యేసయ్య మాటలు వినటానికి నీ హృదయం తెరవాలి. యేసయ్యను గురించి హృదయములో నుండి పాటలు పాడాలి. ఈ హృదయములో దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయనకి ఎప్పుడు మూసేయకూడదు. సైతానికి, పాపానికి నీ హృదయం మూసేయి. చూసారండి, ఈ హృదయం అంతటితో ప్రేమించడం అంటే ఏంటంటే, నీ హృదయంలో మొట్టమొదటి దేవుడికి చోటు ఇవ్వాలి. రెండోది, నీ ఆత్మ, మనలో ఒక ఆత్మ ఉంది, అది ఆర్పేసుకోకూడదు, చంపేసుకోకూడదు. మన ఆత్మ దేవుని ఆత్మతో స్నేహం చేయడానికి ఇష్టపడద్ది. మనం ఎలాగ స్నేహం చేయడానికి ఇష్టపడతామో, పిల్లలు ఎలాగ స్నేహం చేయడానికి ఇష్టపడతాయి. ఎవరో ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు. ముసలోళ్ళు అవని, పెద్దోళ్ళు అవని, ఎవరో ఒకళ్ళు ఇంకొకరితో స్నేహం చేసి వాళ్ళతో మాట్లాడుతూ మంచి చెడు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ మన ఆత్మ ఉంది కదా, అది కూడా మాట్లాడుకోవాలనుకుంటుంది. కానీ మన ఆత్మ ఎవరిదే? దేవుడు పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి ఏం జరుగుతుంది తెలుసా? ఆ నరుని ఆత్మ ఆ దేవుని ఆత్మతో స్నేహం చేయడానికి ఇష్టపడుతుంది. మనం ఈ ఆత్మను తీసుకెళ్ళి సైతానాత్మతోనూ, దురాత్మలతోనూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే ఆ దురాత్మలు మన చుట్టూ తిరిగి ప్రేతాత్మలు మనల్ని నాశనం చేసేస్తాయి. భక్తి లేనోళ్ళు, పవిత్రత లేనోళ్ళు, అబద్ధికులు, దొంగలు, మోసగాళ్ళు వాళ్ళ మధ్యకి వెళ్ళి కూర్చొని పాపంలో బతికేవాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళలో ఏముంటాయంట? దురాత్మలు, అపవిత్రపాత్మలు ఉంటాయి. ఆ అపవిత్ర ఆత్మలు ఏం చేస్తాయంటే నీ ఆత్మనే మురికి చేసేస్తాయి. అది ఆ పనే చేసుకోకు, చంపేసుకోకు, ఆర్పేసుకోకు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఏమనాలి? అన్నాడు కదా దావీదు 103 నా ఆత్మ, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నిధించు. నేను మనిషిని, కానీ ఆత్మకున్న స్వేచ్ఛ ఏంటంటే ఈ ఆత్మ పరలోకంలోని దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి రావచ్చు. శరీరం వెళ్ళలేదు. మన ఆత్మతో చెప్పాలి, యేసయ్యా నాకు పరలోకం చూపించయ్యా, ఒకసారి రావాలని ఉందయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నాకు పరలోక దర్శనాలు, ఈ ప్రత్యక్షతలు ఇవన్నీ మనం అడుక్కోవాలి. మనం పండుకున్న నిద్రపోతానో మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకసారి మనం కొన్ని ఆశలతో ఉంటాం, అవన్నీ నెరవేరుస్తుంది, చూపిస్తుంది మన కళ్ళకే దేవుని ఆత్మ. కాబట్టి పూర్ణ ఆత్మ ఆయన ప్రేమించాలి. అంటే మన ఆత్మ పూర్తిగా దేవుని చేతిలో పెట్టాలి, కానీ మనం ఎక్కడ కూడా సాతాన్ చేతిలో పెట్టుకోకూడదు. పిచ్చోళ్ళు అయిపోతారు, దెయ్యాలు పట్టేసుకుంటాయి. మూడోది ఏంటంటే నీ పూర్ణ వివేకము. వివేకం అంటే నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, నోయింగ్ ద గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడులు తెలుసుకునేటటువంటి బుద్ధి, వివేకం, బుద్ధి, తెలివి, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. ఏమండి వివేకం లేదా మనకే? ఏమయ్యానికి జ్ఞానం లేదా? మనిషివి కాదా? తిండి తింటలేదా? గడ్డి తింటున్నావా? నీకు మనస్సాక్షి లేదా? ఈ అన్ని పదాలే వాడుతుంటారు కదండి అందరూ, ఎవరో ఒకరో. ప్రతి ఇంట్లోనూ ఈ మాటలు వాడతాం. నీ గ్రహింపు లేదా? ఇది న్యాయమా? ఇది తప్పు కాదా? ఇది పాపం కాదా? ఇలా ఉండకూడదు కదా? ఎన్ని పదాలు ఉన్నాయి దీనికి. దేనికి? ఈ వివేకానికి. పూర్ణ వివేకము. మంచేది చెడేది తెలుసుకో, మంచిని అనుసరించు. నీతేది అవినీతేది తెలుసుకో, నీతిని ఫాలో అవ్వు. అబద్ధమేది సత్యమేది తెలుసుకో, సత్యాన్ని ఫాలో అవ్వు. చీకటేది వెలుగేది గ్రహించు, వెలుగులోనే ఉండు. ఇవన్నీ చేసేది ఎవరంటే వివేకం కలిగిన ఆత్మ. దావీదు గురించి బైబిల్లో రాసి ఉంటుంది, సౌలు దావీదును ఎక్కడికి పంపినను వివేకముతో తనకిచ్చిన కార్యములు ముగించుకొని వచ్చెను. వివేకం ఎక్కడొచ్చింది ఆయనకి? చిన్న కుర్రోడికి దేవుడు అతనికి తోడున్నాడు. వివేకం రావాలంటే మనకే అరే నోరు కాపాడుకోవాలి, నలుగురిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అరే మనం ఏదైనా మాట్లాడామనుకోండి,
కోపంతో అంటున్నాము, ప్రేమతో అంటున్నాము, సత్యం చెప్తున్నాము, అబద్ధం చెప్తున్నాము, ఎదుటోళ్ళకి తెలియదండి. గుడ్డోళ్ళు అంటే జనాలు గుడ్డోళ్ళు కాదు, ఎవరు గుడ్డోళ్ళు ఎవరు కాదు. మనమే మడతేసి అలాగేసి అబద్ధాలన్నీ కప్పేడేసి ఏవే నేను సత్యం చెప్తున్నాను దాని మీద దీని మీద ప్రమాణాలు చేస్తారు. అది మహాపాపం అని ఉంది బైబిల్లో. ప్రమాణం చేయక్కలా, ఖచ్చితంగా ఉంటే చాలు. మనం తప్పు అయితే ఏముందండి, బ్రదర్ తప్పు అయిపోయింది క్షమించండి మాటలు నేను అనేసానండి అని అంటానికి ఏమైంది? నేను అనకపోయినా క్షమాపణ అడుగుతున్నాను. నేను ఏదో ఎవరో దగ్గర ఏదో అన్నానని చెప్పుకున్నారంట. నేను వెంటనే వాళ్ళని పిలిచి, బాబు నేను అనలేదు, అయినా కూడా నన్ను క్షమించని అడిగాను. ఎందుకు అడిగాను? దేవునికి భయపడే మనిషిని నేను రోజు కడుక్కునే మనిషిని. వాక్యమును నా హృదయంలో దాచుకోవాలని, దానికి లోబడాలని ఆశపడిన వాడిని. ఎందుకు ఆశపడ్డాను? నేను నా కుటుంబం రక్షించబడాలని. ఇంకెందుకు ఆశపడ్డాను? నేను నరకానికి పోకూడదని. నాకు తెలుసు ఈ ప్రపంచం అంతా వద్దని, నాకు తెలుసు పరలోకం ఉందని, అన్నీ తెలుసు. మనల్ని ఎవరినైనా అడిగామనుకో, పరలోకం నరకం ఉందంటే ఉందా అంటారు. మరి పరలోకం వెళ్ళాలని ఉండదా? ఉందన్న ఓడికి. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడా అంటారు. మరి ఉంటే దేవుడు తెలుసుకోవద్దా? మనం సృష్టించిన వాడు ఆయనేనంటే అవును ఆయనే అంటారు. మరి ఆయనే సృష్టించాడు అన్నప్పుడు మరి ఆయన గురించి ఏమో ఆలోచించమా? మనం గ్రహింపు లేకుండా ఉండకూడదు. అందుకే పూర్ణ వివేకం ఇక్కడ మూడో మాట మనం చూస్తాం. నాలుగోది నీ పూర్ణ బలం. ఇదేంటంటే ఇది ఫిజిక్. ఈ నాలుగో మాట ఏంటి? ఫిజిక్. నీ శరీరం, నీ కండ్ల బలం, నీ చేతిలో బలం, ఏమండి నీ ఒంట్లో ఉన్న బలం. ఈ బలంతో, మానవుడికి ఇచ్చిన బలంతో మానవుడు కష్టపడి ఏమండి అన్ని పనులు చేసుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు బలం ఉంది కాబట్టి కష్టపడి పని చేస్తున్నారు, ఇద్దరు మగలు డబ్బు సంపాదిస్తున్నావు, మంచిదే. మరి ఆ బలం కొంచెం దేవుడికి ఇవ్వచ్చు కదా, దేవుని పని కూడా చేయొచ్చు కదా. అంటే నువ్వు ఉద్యోగం వెళ్ళి పని చేస్తే డబ్బు వస్తుంది, దేవుని మందిలోకి వచ్చి వస్తే దేవుని సేవకుడు ఏమి నీకు జీతం ఇవ్వడు కదా. భలే షాపులు వేశారు, అవి చేశారు, ఈ చేశారని నీకేమన్నా ఇస్తాడు ఎవరో. కానీ కొన్ని సంఘాలు అమెరికా డబ్బు మొత్తం వల్ల పెద్ద పెద్ద సంఘాలు అవటానికి, నా సంఘానికి వస్తే మీకు నెలకే అది ఇస్తాను ఇది ఇస్తానని సంఘాలను పెంచుకుంటున్నారు. డబ్బుతో మనుషులను ఏమండి సంఘాలను పెద్దవి చేసుకుంటున్నారు. డబ్బు లేనోడు చేయలేడు ఆ పని. అందుకనే ఫెలోషిప్లో దానియేలు అయ్య గారు మెడ్రాస్లో సేవకు పిలువబడినప్పుడు ఆయన సేవ పెడితే ఒక్కడే వచ్చేవారంట ప్రార్థనకి. ఏంటి ప్రభా, నేను మ్యాథ్స్ టీచర్ని, కాకినాడ మెక్లారెన్ స్కూల్లో అన్నీ వదిలేశాను, నా భార్య టీచర్ అన్నీ వదులుకొని మెడ్రాస్ రమ్మంటే నీ స్వరం విని కదా నేను వచ్చి ఇక్కడ సేవ పెట్టాను, ఎవరో లేరేంటి ప్రభు, ఎవరు రావట్లేదేంటి అని అన్నాడట. అని ఒక ప్రశ్న వేశారంట దానియేలు గారు. అయ్యా మరి నాకైతే ఎవరో రావట్లేదు, కానీ చుట్టుపక్కల అరే నాకంటే వెనకాల మొదలెట్టిన వాళ్ళు జనం పొలుమని వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గరికి అని చెప్తే, మరి ఏంటి ప్రభు, మరి నన్నేం చేయమంటావు ప్రభు, మరి నేనేమి ఇవ్వాలంట అందరికీ నేను అడిగితే అన్నాడట, వాళ్ళందరూ లోక సంబంధమైన డబ్బు, బట్టలు, తిండి అవి ఇవి ఇస్తున్నారు, లోక సంబంధమైన ఇస్తున్నారు, నీవు నన్ను ఇవ్వి ప్రజలకు అన్నాడట దానియేలు గారితో. నన్ను ఇవ్వి, నన్ను పరిచయం చేయి చాలు, నేను చూసుకుంటాను మిగిలింది అన్నాడట. మరి ఈనాడు ప్రపంచంలో ఈరోజు స్థితి ఎలాగున్నా కానీ ఎంతమంది విరిగి నలిగిన హృదయంతో రక్షించబడి దీవించబడి దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉన్నారు ఆ సంస్థలో. మనం తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మన బలం, నా కుమారుడా నీ బలము స్త్రీలకు ఇవ్వద్దు, స్త్రీలారా మీ బలం సైతానికి ఇవ్వకండి. మన బలాన్ని డివైడ్ చేసుకో. దేవుని సేవ కొరకు, దేవుని కొరకు 50% నీ బలాన్ని ఇవి, 50% నువ్వు బ్రతకడం కొరకు వాడుకు. అంతేగాని బలమంతా సైతానుడికి, నీ డబ్బు సంపాదనకి, నీ సుఖభోగాలకు వాడేసి నీరస వచ్చింది, బలహీనత వచ్చింది, నేను ప్రార్థనకు రాలేను, నేను గుడికి రాను, డబ్బు దెయ్యం సైతానాత్మది. ఏమన్నా ఇంక 24 గంటలు మనిషి చచ్చేదాకా పని ఉంటుంది తెలుసా? మా ప్రొఫెసర్ చెప్పేవాడు, చచ్చేదాకా పని ఉంటుందయ్యా, పని ఉన్నా కూడా పనిని ఆపుకొని దేవుడి టైం దేవునికి ఇవ్వాలి. దావీదు 7 మార్లు ప్రార్థన చేయలేదా? రాజు కదా, ఖాళీగా ఉన్నాడా? దానియేలు 3 మోకాళ్ళలోని ప్రార్థన చేయలేదా? దానియేలు ఎంత పెద్ద పోస్టులో ఉన్నాడు, బబులోను దేశం, అన్ని దేశాల కంటే పెద్ద దేశం. మరి వాళ్ళు ఎందుకు బతికట్లేదు? వాళ్ళు ఎందుకు కట్టారు, మీరు ఎందుకు కట్టరు? నెహెమ్యా రాజు పక్క నుంచి బయటకు వెళ్ళకూడదు, గంటకోసారి తింటే తాగితే నెహెమ్యాయే టేస్ట్ చూసి ఇవ్వాలి రాజుగారికి. అలాంటి నెహెమ్యా ఎంత ప్రార్థన చేశాడు. మరి మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం జరుగుతుందండి మనలోని? మనం చాలా తప్పులు చేస్తున్నాం. బలాన్నే ఏమండి మనం వాడేసుకుంటున్నామండి. మనం వాడేసుకోవటం వల్ల ఏమవుతామంటే మనం బలహీనం అయిపోతాం, నూతన బలం రాదు.
నువ్వు దేవుని కొరకు వాడితే నూతన బలం వస్తుంది. ఏమనుంది? యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం. కానీ మన బలం ఏం చేస్తామంటే డబ్బు కోసం, బిల్డింగులు, ఆస్తులు, సుఖభోగాల కోసం, ప్రమోషన్ల కోసం, వీటి కోసం చూస్తాం కదా. వాటి కోసం ఎదురు చూస్తే మనకు బలం, ఆరోగ్యం రాదు కదా. సంపాదించిందంతా డాక్టర్ల పాలు అయిపోతుంది. చాలా జాగ్రత్త. ఏదో అనుకోవటం కాదు, తాత్కాలికం అండి. ఈ శరీరం మాయమైపోద్ది. దీనిలో ఏముందండి? దేవుడు చెప్తున్నాడండి, బలాన్ని, మన బలాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. సంసోను ఇష్టం వచ్చినట్టు వాడేసాడు బలాన్ని, అంతే పోగొట్టుకున్నాడు మొత్తం అంతానే. దేవుడి కొరకు వాడితే తిరిగి తిరిగి బలం వస్తుంది. సైతాన్ కొరకు వాడితాడు, తీసేసుకుంటాడు తప్ప నీకు తిరిగి బలం ఇవ్వడాడు. మీరు అది తెలుసుకోవాలన్నమాట. మనం అందరం తెలుసుకోవాల్సిన సత్యం ఇది. దేవుని కొరకు నీ డబ్బులు కానీ, నీ బలం కానీ, నీ టైం కానీ ఏది ఖర్చు పెట్టినా ఆయన అన్యాయస్తుడు కాడని ఉంది. ఆయన ఎవరికే రుణపడి ఉండడో. నువ్వేమి ఇచ్చినా దేవుడు ఇచ్చేస్తాడు. అందుకే మాకు తింటాకున్నా లేకపోయినా, మాకు లేకపోయినా మా దేవుడికి ఇచ్చేస్తాం మేము. ప్రశాంతత, నెమ్మది, అప్పులు ఉండవు, ఎవరితో గొడవలు ఉండవు, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇస్తాడు దేవుడు. ఎంత అద్భుతం! పూర్ణ బలముతో ప్రేమించడం అంటే అదేనయ్యా. ఎవరిని ప్రేమిస్తున్నాం? పూర్ణ బలముతో డబ్బుని, లోకాన్ని, సుఖాన్ని ప్రేమిస్తాం, శరీరేచ్ఛల్ని ప్రేమిస్తాం. ఏమంటే 24 గంటల శరీరేచ్ఛలేనా? దేవుడు లేడా మధ్యలో? పరిశుద్ధత లేదా? దేవుడి కంటే ఎక్కువ ఈ బలాన్ని, ఈ శరీరాన్ని నమ్ముకుంటే మనం పాడైపోతామని దేవుని వాక్యాలు చెప్పబడుతుంది ప్రియులారా. ఇది మనం అర్థం చేసుకుందాం. ఇంకొక వాక్యాన్ని మీకు చెప్పి మనం ముగించేసుకుంటాం. ఈ మాటలో ఏం చూస్తామంటే 13వ అధ్యాయంలోనికి వస్తాం మనం, మార్కు సువార్తలో. ఈ 13వ అధ్యాయంలో క్లుప్తంగా నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటి నుంచి కూడా ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచ అంతమును గూర్చి, దేవుని రాకడను గూర్చి, దేవుని రాకడకు ముందు ఈ భూమి మీద ప్రపంచమంతట్లో జరిగే కార్యాలు గూర్చి దేవుడు చెప్తున్నాడు. రాతి మీద రాయి నిలబడదో. ఎన్ని అంతస్తులు కడుతుంటే యుద్ధాల వల్ల ఈ కూలిపోతున్నాయి చూడండి. అంటే స్టార్టింగ్ దేవుని రాకడ ముందు, ప్రపంచ అంతం ముందు చాలా సూచనలు, అద్భుత కార్యాలు, యేసయ్య చెప్పిన మాటలు నెరవేరాలి కాబట్టి ఒక్కొక్కటి నెరవేరుతుంది. ఇది మనుషులు అర్థం చేసుకోవట్లేదు. ఇది ఇంతే అనుకుంటున్నారు. చూడండి 2వ వచనంలో రాతి మీద రాయి నిలిచి ఉండదు అని చెప్తాడు. రెండోది అంటాడు, ఏమండి ఓలివ కొండ మీద చెప్తుంటాడు, మిమ్మల్ని ఎవ్వరూ మోసపరచకుండా చూసుకోండి. 5వ వచనంలో మోసపోతాం. మోసపరుచుకోవద్దు. నువ్వు మోసపోకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో బైబుల్ చదివి ప్రార్థన చేయాలి. దేవుడు మనతో లేకపోతే మనం మోసపోతాం. మూడోది ఇంకేం చెప్తాడంటే, నేనే ఆయననని చెప్పి అనేకులు మోసం చేస్తారు. ఈ సంఘంలోనే దేవుడు ఉన్నాడో, మాకు ఈ దర్శనం ఇచ్చాడు, నేను ఏదో చచ్చిపోయిన సమాధిలో పెట్టి 2వ రోజు బయటకు లేచి వచ్చాను కాబట్టి నా సంఘానికి రండి అంటున్నారు జనాలు. నేను డ్రగ్స్తో బాగా నాశనం అయిపోయాను, నాకు ఎయిడ్స్ వచ్చే నెలలో చచ్చిపోతామనగా దేవుడు నాకు కనబడి నన్ను పరిశుద్ధపరిచేశాడు కాబట్టి నా సంఘానికి రండి అని ఆయన పెట్టేస్తున్నాడు సంఘం. ఎవడో బైబిల్ నేర్చుకోవట్లేదు. ఇంతకాలం పాపం చేసి ఆడిబోతుకు ఈడిబోతుకు అందరి బతుకు పాడు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడి అందరిని క్షమాపణ అడిగి, దొంగిలించి తిరిగిచ్చి, ఎవరిని బాధ పెట్టారో అందరిని కాళ్ళు అట్టుకుని క్షమాపణ అడిగి, నన్ను కడుగు ప్రభా, నన్ను విశ్వాసంగా ఉండమంటావా, సేవకుడిగా ఉండమంటావా, మందిరం కట్టేసి నేను కుర్చీలో కూర్చొని సేవ చేయమంటావా, లేకపోతే ఎవరికైనా సువార్త చెప్పాలనేది ఏం లేదు. 100 మందిని చెడగొట్టేసి బలిపీఠం ఎక్కిన దేవుడు మార్చేశాడని చెప్తారు. మారాలండి. మార్పు అంటే అదే మార్పు అండి. పశ్చాత్తాపం అంటే అలాగేలా ఉండకూడదండి. ఏమండి, హత్యలు చేసి ఏదో జైల్లో మారిపోయిన చెప్పు నువ్వు బయటకు వచ్చేసి నీకు పాటలు వచ్చు కదా అని, వాక్చాతుర్యం ఉంది కదా అని, ఇక నిన్ను చూసి జనాలు భయపడుతున్నారు కదా అని, మరి అలాంటివన్నీ చేస్తుంటే ఎంత తగ్గించుకోవాలి. పౌలు అంటాడు, పూర్వం దోషకుడు హింసకుడు నేను యోగ్యుని కాదు ఆయన సేవ చేయటానికి, కానీ ఆ భారం నా మీద ఉంది, నేను ఎంత అంటాడు. వాళ్ళకైనా గ్రహింపు ఉంది కానీ మనకుందా గ్రహింపు? సరి అని భక్తి కడుతున్నారా? దేవుణ్ణి నమ్మినప్పుడు మన హృదయం సరి చేసుకుని పాపములు ఒప్పుకొని బైబుల్ని తిరిగి నా లెక్కలో అయితే నా చిన్న అనుభవం, మీరు చేస్తారు చేయరు నాకు అనవసరం, 10 సార్లైనా నువ్వు బైబుల్ గ్రంథాన్ని నువ్వు చదవకపోతే, ధ్యానించకపోతే మనకు బైబుల్ ఏమో అర్థం కాదండి. ఆ మాత్రం లేకపోతే వేస్ట్ అండి. మిగిలిన బుక్కులు చదివేస్తావు, వదిలేస్తావు.
ఎడ్యుకేషనల్ బుక్స్ 1 year చదువుతావు, పడేస్తావు. కథల పుస్తకాలు నీకు ఆనందం వచ్చినంత వరకు చదువుతావు, పడేస్తావు. కానీ ప్రియుడా, ఇది పడేసే బుక్ కాదు, త్రోసేసే మాటలు కాదు, ఇవి మర్చిపోయే మాటలు కాదు. ఈ మాటలను మర్చిపోతే నిన్ను దేవుడు మర్చిపోతాడు. ఈ గ్రంథాన్ని పక్కన పెడితే నిన్ను పక్కన పెట్టేస్తాడు, నిన్ను నన్ను కూడా పక్కన పెట్టేస్తాడు. మనం అలాగ ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు, అక్కడక్కడ యుద్ధములు విందురు, యుద్ధములు, కరువులు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యాలు. ఇప్పుడు ఏమైంది చూడండి, స్టేట్ మీద స్టేట్, కంట్రీ మీద కంట్రీ ఫైటింగ్లు. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, వేదనలకు ప్రారంభం. స్టార్టింగ్ మెట్లో ఉన్నాం దేవుని రాకడకే. స్టార్టింగ్ అంటే పరలోకంలో దూతలు సిద్ధపడుతున్నారు అన్నమాట. యేసై సిద్ధపడుతున్నాడు, పరిశుద్ధులు సిద్ధపడుతున్నారు. గెట్ రెడీ, ఈ ప్రపంచాన్ని అంతం చేయబోతున్నాను, చూద్దాం, మీరంతా రెడీ అయిపోండి అని దేవుడు అప్పుడే సిగ్నల్ ఇచ్చాడేమో అనుకుంటున్నాను నేను. మరి ఇక్కడ ఇలాంటివన్నీ జరుగుతుంటే ఏమైంది, సిద్ధపడుతున్నారు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఇంత తరుణం ఇచ్చాను, ఇన్ని సంవత్సరం నుంచి గుడికి వెళ్తున్నారు, మారరా, వీళ్ళలో బుద్ధి మారదా, గుణం మారదా, తప్పు మానరా, వాక్యానుసారంగా చేయరా, నా సేవను కట్టరా, కొన్ని ఆత్మలు దేవుని దగ్గరికి నా యొద్దకు తేరా. వాళ్ళ చుట్టూ ఉన్న బంధువుల స్నేహితులతో కలిసి తింటున్నారు, తిరుగుతున్నారు, ఇచ్చిపుచ్చుకుంటున్నారు. నన్ను ఎవరేంటి, నన్ను పరిచయం చేయరేంటి, నా దగ్గరికి తేరేంటి, రేపు వాళ్ళు చచ్చిపోతే వీళ్ళ సంగతి చూద్దాం అనుకుంటాడు దేవుడు. మన బంధువుల స్నేహితులు పోతే మనలే లెక్క అడుగుతాడు, ఎవరిని అడగడు దేవుడు. చాలా ప్రమాదం అది. అలా చెప్పుకోవచ్చు. దేవుడు చాలా విషయాలు చెప్తా ఉన్నాడు ఈ రెండో అంతంలో. అలాగే చెప్తూ 21వ వచనంలో ఏం చెప్తాడు తెలుసా? 21వ వచనం నుండి చూస్తే అసలు 12వ వచనం నుండి ఇంకా ప్రమాదకరంగా ఉంది. 12వ వచనం నుండి చూస్తే ఏముంటుందంటే, కుటుంబంలోనే దెయ్యాలు ఎలా దూరిపోతాయంట. తల్లులు పిల్లల్ని చంపేస్తారంట అన్నంలో విషం పెట్టేసి. పిల్లలు బాగుంటే ఓర్చుకోలేరంట. అలాగే తల్లుల్ని పిల్లలు చంపేస్తారట. ఏమండి, కష్టపడి పెంచుకున్న వాళ్ళే. 12వ వచనంలో అంటాడు, సహోదరుడు సహోదరిని, ఏమండి, అలాగే తండ్రి కుమారుడిని మరణానికి అప్పగిస్తారు. అలాగే కుమారులు తల్లిదండ్రులు చంపించేస్తారట. నా నామమున మీరు చాలా కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. అంతవరకు సహించు, అంతవరకు సహించు. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే సహించాలి. అంతవరకు ఏం చేయాలి చెప్పండి? అంతవరకు ఉద్రేకం వచ్చి, కోపం వచ్చి తట్టుకోలేక కొట్టేసి, తట్టుకోలేక మర్డర్లు చేసేసి, తట్టుకోలేక కేసులు పెట్టేసి, తట్టుకోలేక ఏమండి చెయ్యకుండా పాపాలు చేసి ఆ మనిషి పాపం చేస్తాడు. కానీ ఆ భార్య, పిల్లలు అందరూ కష్టాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ తరతరాల మీద ఆ శాపము, ఆ కీడు, ఆ రక్తాపరాధం ఉండదండి. అందుకే ఇంటి యజమానుడు కానీ యజమానురాలు కానీ తప్పుదారికి వెళ్ళకూడదు. ఎందుకనగా మనకు పుట్టబోయే బిడ్డలు, వారికి పుట్టబోయే బిడ్డలు, వాళ్ళ మీద శాపం కీడు ఉండకూడదు. వాళ్ళు ఎంత చదువుకుంటే ఏం ప్రయోజనం, ₹1,00,000 జీతాలు తెచ్చుకుంటే ఏం ప్రయోజనం, వాళ్ళకి సమాధానాలు ఉండవు. ఇది తెలియట్లేదు మనకి. అనుకుంటున్నాం ఏదో దేవుడిని అడ్డం పెట్టేసుకుని మనం అలాగలా చేసేస్తే మన పిల్లలు పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు అయిపోయి లక్షలు తెచ్చేస్తారు, సుఖభావం ఉంటే అప్పుడు దాకా ఉందా, వెళ్ళిపోదాం లేకపోతే అనుకుంటున్నారు. ఏం పోగేస్తాం మన కళ్ళ మీద? అలా లక్షలు తెచ్చుకున్నా సరే, ఈరోజు లక్షలు తెచ్చుకొని ఏం చేస్తున్నారండి? ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అందరికంటే పెద్ద పోస్టులో ఉంది, ఏమండి, అందరికీ లీడరు. ఏం చేసింది? చిన్నపిల్లలు తీసుకుని రైలు పట్టాలకు అడ్డంకి వెళ్ళిపోయి చచ్చిపోలేదా? ఏమండి, మరణం యేసయ్య ఒక్కడు తప్ప ఎవడు తప్పించలేడు. డబ్బు ఎక్కడుందో అక్కడ మరణం ఉంటుంది, జాగ్రత్త. అందుకే దాన్ని పక్కన పెట్టాలి. ఎంతో అంతవరకే ఉండాలి. ధనము హెచ్చుట వలన నానా విధమైనటువంటి విధముగా ఒకరినొకరు పొడుచుకున్నారని ఉంది తిమోతి పత్రికలో. డబ్బు ఎక్కువైపోతే కలవరం, దేవుడికి దూరం అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనల్ని ఎప్పుడు అడుక్కోనివ్వడు, అప్పు చేయనివ్వడు దేవుడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకే ఇది మనసులో పెట్టుకోండి. చివరిగా ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తే, 21వ వచనంలో, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్తే మీరు నమ్మొద్దు. ఆ కాలమున అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారిని మోసం చేస్తారంటే ఆ మాట నాకు చాలా భయం వేసింది. అంటే 30, 40, 50 సంవత్సరాల నుంచి భక్తి కట్టుకొని శరీర శోధనలో పడిపోకుండా, జారత్వం వ్యభిచారంలో పడిపోకుండా, డబ్బు ఆశలో పడిపోకుండా, అమెరికా డబ్బుకి ఆశపడకుండా, తప్పిపోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏడ్చుకుంటూ ఖచ్చితమైన భక్తి కట్టినోడు కూడా పడిపోతాడట. భయం వేస్తుంది ఇది మాట అంటే. అందుకే ఏ రోజుకి ఆ రోజు భార్యను భర్త, భర్తను భార్య గద్దించుకోండి. పిల్లలు తల్లిదండ్రుల గద్దింపులు తీసుకోండి. బైబిల్ ముందెట్టుకుని పాట పాడుకుని వాక్యం చదువుతూ వాక్యాన్ని హృదయానికి అన్వయించుకుని రోజులో ప్రతిరోజు ఏ తప్పు చేస్తున్నామో
ఒకరినొకరు ఇచ్చి నుంచి చెయ్యొద్దు, ఇది తప్పు, మనం ఇలా ఉండకూడదని యేసయ్య మమ్మల్ని క్షమించని ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే తప్ప ఏర్పరచబడిన వారు మోసపోయే లిస్టులోకి మనం వెళ్ళిపోతాం. జాగ్రత్త. అందుకే పెద్ద పెద్దోళ్ళు ఇంకెవడ మాట వినరాళ్ళు. వాళ్ళకి ఎన్ని తరుణాలు ఇచ్చినా వినరో, వాళ్ళకి సిగ్గుండదో, వాళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళు కూడా రౌడీలు పెట్టుకుని కొట్టించేస్తారు, చంపేస్తారు అవసరమైతే. ఎంత దారుణం అండి. క్రైస్తవులు ఖచ్చితంగా లేరండి. అందుకే మనం ప్రభువుని మహింపచ్చలేకపోతున్నామండి, చాటించలేకపోతున్నాం ప్రభువుని. ఈ క్రైస్తవ సాక్ష్యం అనే పవిత్ర జీవితం అనే సువాసన వ్యాపించట్లేదండి. నిజమండి. కాబట్టి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. దేవుడు ఒక మాట చెప్తా ఉంటాడో 27వ వచనంలో, అప్పుడు తన దూతలను పంపి భూమ్యాంతముల నుండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఊరు, ప్రతి రాష్ట్రం, ప్రతి ఇంట్లో వాళ్ళందరినీ తాను పోగు చేస్తాడు దేవుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. అందరినీ పోగు చేసి తీర్పు తీరుస్తాడు. అప్పుడు తేలిపోద్దండి భక్తి అంతానే. అందుకే 33 నుంచి మీరు తర్వాత చదువుకుంటే, 33 నుండి 37 వచనాలు చదువుకుంటే ఏముంటుందో తెలుసా? జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. ఎన్నిసార్లు రాసిందో తెలుసా? మీ ప్రభు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, మీకే కదా, ఎవరికే తెలియదు. మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి. 3 మాటలు మనసులో పెట్టుకోండి. మనం చాలా జాగ్రత్తగా భక్తి కట్టుకోవాలి క్రైస్తవులు. మందిలో జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి, సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, ప్రార్థనతో నిండి ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్య, నీ పవిత్ర వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు అయ్యా. ఈరోజు ఈ 2 చాప్టర్స్ నుండి ప్రార్థన, విశ్వాసం మేము ఎలా నమ్మాలో, నమ్ముతూ ప్రార్థనలో ఎక్కువ చేసే కొలది విశ్వాసం ఎక్కువ అవుతుందని చెప్పావు. అవును మా తండ్రి. ప్రభా, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయము అని శిష్యులు అడిగినప్పుడు వాళ్ళందరిని కొండకు తీసుకెళ్ళి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పావు. మాకు మొదట్లో అర్థం కాలేదు నాయన. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత విశ్వాసం పెరుగుద్దని నువ్వు చెప్తున్నావు. ప్రార్థన పెరగాలి, విశ్వాసం పెరగాలి, అప్పుడే ప్రార్థనలకి జవాబులు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి. అలాగే మా తండ్రి నాయన, మేము ఎలాగ నాయన ప్రార్థన చేసేటప్పుడు ఆయాసం ఉన్నా, కోపం ఉన్నా, సొణుగుడున్నా ముందు క్షమాపణ అడిగి, అవసరమైతే దగ్గరుంటే వెళ్ళి క్షమాపణ అడిగి, దూరంగా ఉంటే ఫోన్లోనైనా క్షమాపణ అడిగి, అప్పుడు కూర్చొని మేము ప్రార్థన చేస్తే అది ఫలిస్తుంది. అవి లేకుండా 40 రోజుల ఉపవాసం ఉన్నా, అయ్యా నాయన ఎన్ని ఆచార సాంప్రదాయాలు చేసినా నువ్వు అంగీకరించవయ్యా, క్షమాపణ ఉండదనేటటువంటి గ్రహింపు మా కన్నులకు, మా హృదయాలకు తెలియచేయండి నా దేవా. అలాగే 4 రకాలుగా నిన్ను ప్రేమించే విషయంలో నాయనా, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, నాయన తండ్రి పూర్ణ వివేకముతో, ఇవన్నీ మాటలు మీరు చెప్పారు యేసుక్రీస్తు ప్రభా. నా తండ్రి పూర్ణ హృదయముతో మేము నిన్ను ఆరాధించేవాళ్ళుగా, అన్నీ మా కోసమే వాడేసుకోకుండా నీ కోసం కూడా వాడుటకు మాకు నేర్పించండి. ఇదిగో నాయన, అంచె దినాల్లో ఉన్నామని తెలియజేయటానికి మరలా మత్తయి 24లో, ఈ మార్కు 13వ అధ్యాయంలో కూడా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఈ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, మరణాలు, తెగుళ్ళు, నష్టాలు, దొంగ బోధకులు, తప్పుడు బోధలో, తప్పుడు కథలో తప్పుదారి నడిపించేసి అయా మనుషులు పాపంలోకి లాగేస్తున్నారయ్యా. వీటన్నిటి నుండి మమ్మల్ని కాపాడండి. మా ప్రార్థన అంగీకరించి ఎవరైతే ఈ ప్రార్థన వింటున్నారో వాళ్ళందరినీ మీరు దర్శించండి. విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా స్వస్థతలు, అద్భుతాలు జరుగుతాయని మీరు చెప్పారు. అట్టి కార్యాలు మా అందరిలో జరిగించమని యేసు నామమున మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ప్రార్థన ఆత్మతోనూ జాగ్రత్తగాను మెలకుగాను ఉండునట్లుగా ప్రభువే మీ అందరికి సహాయము చేయునుగాక. ఆమేన్. ఆమేన్.